మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంగ్లీష్ విద్య పైన అలాగే తెలుగు విద్య పైన ఒక చర్చ అయితే జరుగుతుంది. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అనేది తెలుగునే ప్రోత్సహిస్తుంది, ఇంగ్లీష్ అయితే ఎక్కువగా ప్రోత్సహించదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళైతే తప్పనిసరిగా ఇంగ్లీష్ అయితే ప్రోత్సహిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే మనకు తెలుగు అనేది ప్రాథమిక విద్య అయినప్పటికీ ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇంగ్లీష్ నే మిగతా పార్టీలు అయితే ప్రోత్సహిస్తూ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంగ్లీష్ అయితే ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీలోనే తెలుగు అనే పదం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది తెలుగునే ప్రోత్సహిస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే సీఎం కి సంబంధించిన మనవళ్ళు, మనవరాళ్ళు ఏం చదువుకుంటున్నారు? తెలుగే చదువుకుంటున్నారా, ఇంగ్లీష్ చదువుకుంటున్నారా? వాళ్ళ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ చేస్తున్నారా, తెలుగు మీడియం లో జాయిన్ చేస్తున్నారా? వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియం అయితే కావాలి. ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళైతే తెలుగు చదువుకోవాలి. నారాయణమూర్తి గారు అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే ఇంగ్లీష్ చదివిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే అవుతున్నారు. అయితే ఎవరైతే ఇంగ్లీష్ చదవని వారు ఉంటారో వాళ్ళైతే అటెండర్లుగా, గుమ్మస్తాలుగా మిగిలిపోతున్నారని నారాయణమూర్తి గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏమని చెప్పాడంటే తెలుగు అనేది అమ్మ భాష అయితే దాన్ని నడిపించే భాష ఇంగ్లీష్ అని ఆయన చెప్పాడు. ప్రాథమిక స్థాయి నుంచే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని ఆయన చెప్పాడు. నారాయణమూర్తి గారు చెప్పిన మాటలను ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళైతే కిందున్న కామెంట్ సెక్షన్ లో ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఈ వీడియో వరకు చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.